బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విచారణ చేసే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాద సమయంలో పల్సర్ బైక్ పై శంకర్ లేడని తేలింది. ప్రాథమిక విచారణ ప్రకారం శంకర్ ఎర్రిస్వామి మత్తులో వర్షంలో గ్రానైట్ క్వారీకి వెళుతుండగా చిన్నటేకూరు వద్ద బైక్ స్కిడ్ అయింది. దీంతో రోడ్డుకు చెరోవైపు శంకర్ ఎర్రిస్వామి కింద పడ్డారు. ఈ సమయంలోనే రోడ్డు మధ్యలో ఉన్న బైక్ ను వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి సుమారు 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. బైక్ స్కిడ్ అయ్యి కింద పడడంతో డివైడర్ ను ఢీకొట్టి తలకు బలమైన గాయం తగలడంతో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఎర్రిస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే బస్సు బైక్ ను ఈడ్చికెళ్లడం ప్రమాదం జరగడంతో భయపడిన ఎర్రిస్వామి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ప్రమాదం జరగడానికి ముందే శంకర్ మృతి చెందాడా లేదా బయట గాయపడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్న పోలీసులు సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా స్వల్ప గాయాలతో పారిపోయిన ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించడంతోనే ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి ముందు బైక్ అదుపు తప్పి కింద పడటం, శంకర్ తలకు గాయమై మరణించడం, ఆ తర్వాత బస్సు రావడం ఇవే ఇప్పుడు కేసులో కీలక అంశాలుగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. ఖలీల్, చెప్పండి. ఏదైతే కర్నూలు నగర శివారం చిన్నటేగూరు దగ్గర జరిగిన ప్రమాదం ఘటనకు సంబంధించి పోలీసులు ఏదైతే ప్రాథమిక విచారణ అయితే వేగవంతం చేశారు. ఈ విచారణలో భాగంగా బైకర్ ఏదైతే శివశంకర్ ఒక్కడే కాదు బైక్ నడిపింది, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు తన స్నేహితుడు ఎర్రిస్వామిని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఉందో పోలీసులు ఎర్రిస్వామిని ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఫోన్ సిగ్నల్ ద్వారా అతన్ని క్యాచ్ చేసుకోవడం జరిగింది. పోలీసులు అదుపులో శంకర్ యొక్క స్నేహితుడు ఎర్రిస్వామి కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో బైక్ పై వెళ్తూ చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించడం జరిగింది. ఇద్దరు కలిసి డ్రోన్ కి వెళ్తుండగా ఇరువురిని బస్సు ఢీకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అంతకంటే ముందు బస్సు ప్రమాదాల కంటే ముందు 2 గంటల 20 నిమిషాలకు ఏదైతే పెట్రోల్ బంక్ సమీపంలో ఇక్కడ ఇద్దరు కూడా ఎర్రిస్వామితో పాటు బైకర్ శంకర్ కూడా ఇద్దరు కూడా 2 గంటల తెల్లవారుజామున 2 గంటల 20 నిమిషాలకు ఇక్కడ పెట్రోల్ వేయించుకొని అనంతరం ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. అయితే బస్సు కంటే ముందు వీటి వెళ్ళడం జరిగింది. బస్సు ముందు వెళ్ళిందా అంతకంటే ముందే ఏదైతే ఉందో బస్సుకు ఎర్రిస్వామికి సంబంధించిన బైక్ ఏదైతే ఉందో శంకర్ సంబంధించిన బైక్ లో వేరే గుర్తు తెలియని వాహనం ఢీకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బస్సు మధ్యలో బైక్ పడిపోవడంతో బైక్ ఇమీడియట్ గా ట్రావెల్ బస్సు వచ్చేసి బైక్ ఢీకొని ముందుకు తీసుకున్న పరిస్థితి కనిపించింది. దీంతో ఇప్పటికే దాదాపుగా వచ్చేసి పోలీసులు అయితే కేసు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికే ఎర్రిస్వామిని అదుపులో తీసుకుని పలు అంశాలను అతను ఏదైతే కీలక అంశాలను కూడా వెల్లడించడం తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రము బైక్ కేవలం ట్రావెల్ బస్సు బైక్ ఢీకొనలేదు. అంతకంటే ముందే బైక్ ను వేరే గుర్తులేని వాహనం ఢీకొనడంతో రోడ్డు మధ్యలో భాగంలోనే బైక్ ఉన్న నేపథ్యంలో కనిపించిందని చెప్పొచ్చు. దీంతో ఇమీడియట్ గా 130 కిలోమీటర్లు 120 కిలోమీటర్ దూరం 120 కిలోమీటర్ స్పీడ్ లో వస్తున్న కావే ట్రావెల్ బస్సు బైక్ లో లాక్కెళ్లడం జరిగిందో ఇది ఇప్పుడు రౌండ్ చెందినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రము ఇప్పటికే పోలీసులు అయితే బైకర్ శంకర్ యొక్క స్నేహితులను గుర్తించి విచారణ చేపట్టారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఖలీల్. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ప్రైవేట్ బస్సులు కొనుగోలు చేసి కనీస నిబంధనలు పాటించకుండా రిజిస్ట్రేషన్లు కూడా అక్కడే చేయించడం వల్లనే ప్రైవేట్ ట్రావెల్స్ విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. ప్రతి బస్సులో ఫైర్ సిలిండర్ పెట్టుకోవాలనే నియమాన్ని ఎవరూ పాటించడం లేదని మహాన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలిసింది. కర్నూలు సంఘటనతో అర్ధరాత్రి 12 గంటలకు ఆర్డీఏ విజయ్ భాస్కర్ కాజీపేట టోల్ గేట్ వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
కర్నూలు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ దగ్ధమైన ఘటనలో 20 మంది కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఓ అధికారులు కూడా దాడులు చేసిన నేపథ్యంలో ఈరోజు కడప జిల్లాలోనూ కూడా ఆర్టీఓ అధికారులు అయితే విస్తృతంగా ప్రైవేట్ వాహనాలు అయితే తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే మనం అయితే ప్రస్తుతం గమనించుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీఓ అధికారులు కూడా ఇక్కడైతే ప్రైవేట్ బస్సులు ఆపి ఇక్కడైతే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఖచ్చితంగా ఎవరికైతే లైసెన్స్ ఉన్నాయా లేకపోతే ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది కూడా వారైతే గమనిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆర్టీఓ అధికారులు మనతో పాటు సార్ చెప్పండి, మొత్తం వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నా, అన్ని రికార్డులు సరిగ్గా ఉన్నాయా? అన్ని రికార్డులు సరైన వాటికి ఫైన్స్ వేసాం, కేసులు రాసాం. మెజారిటీ పెద్ద ఆఫీసులు ట్యాక్స్ గిక్స్ అన్ని ఉన్నాయి. కొన్నిటికి ఫైర్ అలారం ఫైర్ సిస్టమ్ లేదు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదు. కొందరికి మాకు ఇచ్చిన చెక్ లిస్ట్ ఇచ్చారు అధికారుల పై నుంచి. దాని ప్రకారం కొందరికి సెకండ్ డ్రైవర్ లేడు, కొందరికి కొంతకి ఫైర్ అలారం చెప్పాను, కొందరికి డోర్ ఎమర్జెన్సీ డోర్ సరిగా ఆపరేట్ లేదు. ఎన్ని కేసులు అప్రైజల్ని చెక్ ప్రకారం చెక్ చేస్తున్నాం. సాయంత్రం 6 గంటల నుంచి పోలీసు వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి స్పీకర్ కూడా వచ్చారు. స్పీకర్ అందరం నుంచి మా ఆఫీస్ దగ్గర కాసేపు చేసుకుని 10 గంటలు చేసాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఇక్కడ మనం 7 నుంచి ఇక్కడ చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అందరికీ కేసులు రాసాం. అందరికీ వాళ్ళకందరికీ ఎన్బి యాక్ట్ ప్రకారం చలానాలు వేసి బండిని అన్ని అలా చేసి పంపించాం. ఒకవేళ ఎమర్జెన్సీ డోర్ కూడా ఓపెన్ కాబట్టి ఓపెన్ చేయించి దాన్ని రెడీ చేసిన తర్వాత అలా చేస్తాం. మొత్తానికి సాయంకాలం నుంచి ఈ రోజు మొత్తం ఇప్పుడు వరకు 7 కేసులు రిజిస్టర్ చేసాం. ఇంకా చెకింగ్ నడుస్తుంది. చాలా ఎన్ని అయిపోతాం చేస్తాం. ఇది మొత్తాన్ని చూసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించారో వారిపైన అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సిలిండర్ ఉండాలని చెప్పేసి కూడా ఆయన అయితే చెప్పుకోవాల్సినారు. ఖచ్చితంగా సిలిండర్ ఫైర్ ఏదైతే ఉందో నిన్న సంఘటన జరిగిందో ఆ సంఘటన మళ్ళీ జరగకుండా కూడా ఫైర్ సంబంధించిన సిలిండర్ కూడా తనిఖీలు చేస్తున్నారు ఆర్టీఓ అధికారులు. ప్రతి ఒక్క బస్సు